హాయ్ నేను సతీష్. మొత్తానికి నేను ఈవినింగ్ ఏదైతే ఒక మాట చెప్పానో డ్రాస్టిక్ చేంజెస్ జరిగితే తప్ప ఓటింగ్‌లో ఏమీ ఇంకా అంత అద్భుతాలు జరిగితే తప్ప తీవ్రమైన, విపరీతమైన ఓటింగ్‌లో హెడ్స్ అప్స్ అండ్ డౌన్స్ వస్తే తప్ప మారదని చెప్పి ఎగ్జాక్ట్‌గా డ్రాస్టిక్ అయితే కనిపిస్తుంది ఓటింగ్‌లో. బాబోయ్! ఇంత మారుతదని అసల ఊహించలే. పొజిషన్స్ తారుమారు అయిపోయినాయి. కిందున్నోళ్ళు మీదకి, మీదున్నోళ్ళు కిందకి అన్నట్టుగా మొత్తం వేరే లెవెల్ వెళ్ళిపోయింది. దీనికి అంతటికి కారణం నిన్న నైట్ జరిగిన ఆ ఎపిసోడ్‌లో ఆడిన విధానం. అమ్మాయిలా ఆడ పులిలా అన్నట్టు విరుచుకుపడ్డారు చూడండి. ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడింది. మరింకా ఉన్నదంతా తీర్చుకున్నారు. వారం అంతా ఇడ్లీల దగ్గర, దోసల దగ్గర, అలాగే ఏంటిది 2 గుడ్లు, 5 గుడ్లు దగ్గర, 5 చికెన్ ముక్కల కోసం, ఆహ్, పన్నీర్ కోసం, వీటన్నిటి కోసం జరిగిన పంచాయతీలు, గొడవల్లో ఎక్కడెక్కడో మూల మూల దాక్కున్న కసి, కోపం, ఫ్రస్ట్రేషన్, పగ, ప్రతీకారం అన్నీ కలిపి నిన్న టాస్క్‌ల పరంగా తీర్చుకున్నారు. రగిలిపోతూ పంటి బిగబట్టిన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఫిజికల్ టాస్క్‌ల్లో ఇదే సందు, అదే మందు అన్నట్టుగా చెలరేగిపోయి ఆడేశారు. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఓటింగ్ మీద పడతా ఉంది. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫైట్స్, ఇలాంటి టాస్క్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇక సరే ఓవరాల్‌గా ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు లాస్ట్ డే గనక నిజంగా ఇలాంటి టైంలో ఇలాంటి ఎపిసోడ్ పడడం నిజంగా గ్రేట్. చాలా అదృష్టం అని కూడా చెప్పొచ్చు. ఎంతో అద్భుతమైన ఎపిసోడ్ పడడం. ఆ కంటెస్టెంట్స్ తాలూకు టాలెంట్, వాళ్ళ స్పిరిట్, ఆడాలి, గెలవాలి, నిలవాలి అనే ఆ కసికి అద్దం పడేటట్టుగా ఈ ఎపిసోడ్ వచ్చింది. మొత్తానికి ప్రభావతి వైల్డ్ కార్డ్‌గా వచ్చి రచ్చ రంబోలా చేసేసింది. అందుకే ఆవిడ వెళ్ళిపోతానని ఇంకా బాయ్ బాయ్ చెప్పడానికి వస్తే, అమ్మా తల్లి నీకు దండం తల్లి, ఇంక రాకు తల్లి చాలు వచ్చి చేసిన రచ్చన పెట్టారు గానీ ఎఫెక్ట్స్ అయితే ఇరగ్గొట్టేశారు. మొత్తానికి ఆ కోడొచ్చింది. ఆ కోడి తాలూకు పౌరుషం అంతా ఈళ్ళకి ఆవాహయమైనట్టుగా వచ్చేసి రచ్చ రచ్చ అయిపోయింది గదా! ఆ ఇంపాక్ట్, ఆ పౌరుషంతో ఆడి ఎలా ఓటింగ్ పెంచుకున్నారు, ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చెప్పేస్తా. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్‌లో కూడా నైట్ ఒక వీడియో వేశా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది చూడండి. ఇవాళ జరగబోయేవి ఏంటి అని కూడా. ఈ 2 ఛానెల్స్ కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్, లైక్ కూడా చేయండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అందులో వేసింది ఇందులో వేరు వేరు కంటెంట్‌తో వస్తే గనక హైలైట్, ఫస్ట్, బెస్ట్ అంతా అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. సరే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ విష్ణుప్రియ కొనసాగుతుంది. అయితే నిన్న అంత టాస్క్‌లు, అంత గొడవలు, పంచాయతీలు అయ్యాయి గదా! లోపల ఇంకా పగ, సెగ కొనసాగుతూ ఉంటదనుకుంటే అవన్నీ అపోహ. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా, గుండె బరువంతా దిగిపోయింది కనుక చక్కగా యష్మి విష్ణుప్రియ వచ్చేలా ఆయింట్‌మెంట్ రాసుకుంటావా? ఈ ఆయింట్‌మెంట్ ఇక్కడ రాసుకో, ఆయింట్‌మెంట్ అక్కడ రాసుకొని, ఈ బాడీ పెయిన్స్ కోసం తెగిన వాటికి, రక్కేసుకున్నవి, గీక్కున్నవి, వీటన్నింటి కోసం ఆయింట్‌మెంట్లు పూసుకుంటూ, రాసుకుంటూ హమ్మయ్య సాయిరాం! ఎన్నాళ్ళకి దిగిందయ్యా 3 వారాల కసి, ఫ్రస్ట్రేషన్ అన్నట్టుగా ఆయింట్‌మెంట్లు పూసుకుంటున్నారు. ఎనీవే విష్ణుప్రియ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 26, 27 వరకు పెరిగింది ఈ అమ్మాయి ఓటింగ్ కూడా. 26 క్రాస్ అయిపోయి నిన్నటి వరకు ఒకలాగా ఉంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా 1% వరకు పెరిగి 26 పైనే కనిపిస్తా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో సేఫ్ జోన్‌లో ఉంది. మరి మొత్తానికి ప్రేరణతో ఫైటింగు, తన దోస్తులైన సీతని, అలాగే ఇంకొక అమ్మాయి ఎవరు సోనియాని కూడా రా కమాన్ అన్నట్టుగా సోనియాతో కూడా నెగెటివ్ వైబ్ ఉన్నా సరే ఇప్పుడు ఈ సందర్భంగా మిత్రురాలు చేసుకొని ప్రేరణ మీద అటాక్ చేయాలంటే మనం అందరూ దాడి చేయాల్సినవి చేయడం. ఇవన్నీ చూస్తే అబ్బో! ఏం ఆడుతున్నారు భయ్ అనిపించింది మొత్తానికి ఈ అమ్మాయి కూడా. 26% ప్లస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక మణికంఠ గురించి కూడా చెప్పాలి. 21, 22 ఉంటే ఇప్పుడు ఏకంగా 24 వరకు పర్సెంటేజ్ పెరిగింది. విష్ణుప్రియకి ఇతనికి పెద్దగా డిఫరెన్స్ లేదు. 2, 3% మాత్రమే ఉంది. నేను నిన్న ఇప్పుడు ఒక థంబ్‌నెయిల్ పెట్టా. విష్ణుప్రియని దాటేస్తున్న మణికంఠన్ లెక్క ఇక నేడో రేపో అన్నట్టు ఉంది ఆ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ఒక పక్క నిన్న ఇటు ఆయన నిఖిల్ ఇసురు కొట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజైనా తగ్గాడు. ఆయన ఏడ్చాడు, చెప్పాడు, తన పెయిన్ ఏంటో చెప్పాడు. తనకు ఫిజికల్ సరే అయితే ఓకే. బట్ నువ్వు ఇంకా అట్లా ఆడడం వల్ల నువ్వే లాస్ అయితావు. ఆడియన్స్‌లో చూసుకో, చెక్ చేసుకో అని లేక చెప్పినా, రూడ్‌గా ఆడకని చెప్పినా నేను రఫ్‌గా ఆడానా? ఇంకా అంత అమాయకంగా అడుగుతాడేంటి రఫ్‌కి 10 ఇంతలని చెప్పాలి. అంత దారుణంగా ఆడేసి ఇసురు కొట్టేసి ఆడపిల్లాడని కూడా చూడకుండా సో ఇప్పుడు మళ్ళీ నేను రఫ్‌గా ఆడానా అని అడుగుతున్నాడు చూసారా? మరి ఎలాగ ఆడాడో చెప్పాలి ఆయనకి. రఫ్ అనేది చాలా చాలా చిన్న పదం నిఖిల్ వాడేది లెక్క. ఆయనతో పాటు మళ్ళీ ఈరోజు కూడా గుంజేసి, లాగేసి, మెడబట్టేసి, నొక్కేసి మరో పక్క పృథ్వీ ఒక పక్క ఆయన ఫిజికల్‌గా, మానసికంగా కూడా మాటలతో కూడా వేధించినట్టుగా. ఫిజికల్‌గా వీక్ ఉండే వాళ్ళు ఎందుకు రావాలి? ఆడపిల్లలాగా ఏడుస్తావేంటి? చేత కాకపోతే ఉండాలని లెక్క. ఆయన అప్పటికి స్ట్రాంగ్ కౌంటర్ చెప్పాడు. ఫిజికల్‌గా వీక్ అయినంత మాత్రాన కంటెస్టెంట్ వీక్ కాదు. ఎంత చక్కని మాట చెప్పాడు. ఎంత చక్కన ఫైట్ చేశాడు. ఆ స్పిరిట్ అయితే నచ్చింది ఎక్సలెంట్‌గా. లాగి గుంజి ఈడ్చేసి లాగి పీకి పడేస్తున్నా సరే వదలకుండా ఆడడం వల్ల ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కదా! ఆ ఎఫెక్ట్ అయితే 24% వరకు ఓటింగ్ వచ్చింది. ఇంకా పెరుగుతది డౌట్‌లే. ఉన్నంతలో నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. మాటలు గాని ఏదైనా టాస్కుల పరంగా ఎవరితో ఏదైనా చెప్పాలని చెప్తున్నాడు. ఆ లాస్ట్‌లో కూడా సోనియా ఆపుద్ది కదా! వెనక్కి పద ఎందుకులే ఆడు మంచోడు కాదన్నట్టు నెట్టినట్టు అనిపించింది నాకైతే చూస్తే. పృథ్వీ మీదకొచ్చేస్తా ఉంటాడు. ఎలాగ ఆడుతున్నాడో అర్థం కాదు. ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మీద పడి కొట్టేస్తాడా? ఆ పూల్‌లో దూసేస్తాడో తెలియని పరిస్థితి. ఏదో కండలున్నాయి, బలంగా ఉన్నాడని
ఆ ఓవర్ యాక్షన్ చేస్తూ కొద్దిగా అతికే పరాకాష్లాగా అలా చేస్తే ఆడియన్స్‌లో నెట్టేస్తారు బయటకి. అక్కడ ఆయన్ని బలహీనంగా ఉన్నాడు మణికంఠన్ ఆయన నెట్టేస్తే, ఈ పృథ్వీని ఆడియన్స్ ఓట్లతో బయటికైతే నెట్టేస్తారు. అంత ఘోరంగా ఆడడం, అలా హ్యాండిల్ చేయడం వల్ల సో, ఖచ్చితంగా మణికంఠకే ప్లస్ పాయింట్. ఇది ఖచ్చితంగా పృథ్వీ వాళ్ళకి మైనస్సే. ఈ రకంగా ఆయన ఓటింగ్ తరిగితే ఇతని ఓటింగ్ పెరుగుతా వచ్చింది. రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక యష్మి, ప్రేరణ వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే. నిన్న ఎపిసోడ్ చూసాక రివ్యూ గురించి కేవలం వీళ్ళిద్దరి గురించి ఒక అరగంట సేపు చెప్పినా తప్పు లేదనిపించింది. తక్కువ కాదనిపించింది. అంత అద్భుతంగా ఆడి పడేశారు. ఇంకా ఈ యష్మి అయితే కలరి, కరాటే అన్నీ కలిపి కుంగ్-ఫూ, తైక్వాండో ఇంకా ఎన్నున్నాయో అన్నీ ఏమంటారు దాన్ని మార్షల్ ఆర్ట్స్ అన్నీ కలిపి ఆడేసి ఇరగ్గొట్టేసి జమ్మునెళ్ళి మీద దూకుతది, ఆడతది, తోసేసినా, నెట్టేసినా, గుద్దేసినా అబ్బే! నాకు కాదు నేను ఆడతా. నాకిదే కావాలి అన్నట్టుగా ఆడే విధానం చూస్తే హైలైట్ అని చెప్పొచ్చు. ఒక దగ్గర పృథ్వీతో అంటది కదా! అనేటప్పుడు నిఖిల్ అంటాడు, ఇదే కెలికిఫై కెలకడం ఎందుకంటే మాకు గావాల్సిందదే. మాకు కావాల్సిందదే. ఆ స్పిరిట్ ఏం ఆడిందబ్బా! ఒక్క దగ్గర కంప్లెయింట్ లేదు. అంత చక్కగా ఆడింది. సారీ ముందు ఎందుకే ఇప్పుడు ఓటింగ్ ఎంతంటే 14% వరకు వచ్చింది. భయంకరంగా పెరిగింది. కామెంట్లు కూడా మోత మోగిపోతా ఉన్నాయి. యష్మి ప్రేరణ సూపర్, సూపర్, సూపర్ ఆడపులుడు అని చెప్పేసి. ఇది ఆడియన్స్ నుంచి వచ్చిన ట్యాగ్స్ ఇవి. ఆడియన్స్ ఇచ్చిన ట్యాగ్స్ ఇవి. ఎవరికి వారేసుకుని కాదు. యెస్ ఆడపులుల్లాగా ఆడారబ్బాయి. సింహాల్లాగా ఆడారబ్బాయి. ఏం ఆడారబ్బా! ఇరగ్గొట్టేశారు. చించి పారేశారు. ఎంత పొగుడుతున్నారంటే అంత ఎక్సలెంట్ నిజంగా. సో, ఆ అమ్మాయి కూడా ఓటింగ్ అయితే అమాంతం పెరిగింది. ఈ వారం నుంచి అలా అలా పెరుగుతుంది. థర్డ్ ప్లేస్‌కి వచ్చి ఇప్పుడు 14 వరకు 12-13, 14 వరకు పెరుగుతా ఉంది. బ్రహ్మాండంగా పడుతుంది. ఇక తర్వాత ఇంకెవరు ఈ ప్రేరణ కూడా మంచిగానే పెరిగింది. ఈ అమ్మాయి కూడా 9-10% బ్రహ్మాండంగా దూసుకొచ్చింది. యష్మి కనీసం లాస్ట్‌లోనే ఏడవనే నేర్చింది. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ మహారాణిలాగా యష్మి అంటే అదృష్టం, యష్మి అంటే లక్ అంటే యష్మి ఏంటి అన్నీ ఈవిడికే కలిసొస్తేనే చీఫ్ అయింది. నామినేషన్‌లోకి రాలేదు. లగ్జరీ లైఫ్ తీసుకుంది. అలాగే స్వాప్ చేయాలన్న బంపర్ ఆఫర్ కూడా ఆమెకే ఇచ్చారు. తన ఫ్రెండ్‌ని కాపాడుకుంది. ఇవన్నీ ఉండాయి. బట్ ఈ వారం ఎట్టా ఉంటదంటే ఈ వారం వచ్చింది. సో, దానివల్ల ఇప్పుడేంటి ఇంత కష్టపడి ఆడినా సరే దెబ్బలు తాకించుకున్నా కనీసం ఫీమేల్ కార్డ్ ఇవేమి వాడకుండా ఇంత చక్కగా ఆడుతున్నాను గానీ మంచి రిజల్ట్ రాలేదని ఏడ్చింది. కనీసం ఆ ఎమోషన్ అని ఫీల్ అయింది. బట్ ఆ ప్రేరణ అది కూడా లేదు. ఏమి ఫైట్ అబ్బా ఆట. ఎంత చెప్తాం ఆవిడ గురించి. ఒక పక్క ఏమో పృథ్వీతో ఫైట్ చేస్తది. సీన్ ఇలా కట్ చేసి ఇటు తిప్పి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రేరణ. మళ్ళీ ఇక్కడ ఎవరితో నిఖిల్‌తో ఫైట్ చేసి మళ్ళీ అలాగ అటు తిప్పుతుంది కెమెరా. ఆ పక్క నుంచి ఆ కెమెరాలో చూస్తే సీతతో ఫైట్ చేస్తది. ఇంకో వైపేమో విష్ణుప్రియతో ఫైట్ చేస్తది. ఈ 4 కెమెరాలు దాటి ఇంకా ఐదో వైపు చూస్తే ఇంతమందితో ఫైట్ చేసి మరి సోనియాతో చేయకపోతే ఫీల్ అవుద్దేమో, బాగోదేమో అన్నట్టుగా సోనియాతో కూడా ఫైట్ చేస్తది. ఒక్క ప్రేరణ 5గురితో ఫైట్ మామూలు కాదు. ఫైటర్ అనిపించుకుంది నిజంగా. చేస్తూనే ఉంది. నిజంగా ప్రేరణ మాత్రం ఎక్సలెంట్‌గా ఆడింది. ఎటు చూసినా ప్రేరణ ఫైట్. ఇటు చూస్తే పృథ్వీ ప్రేరణ ఫైట్. అటు చూస్తే నిఖిల్ ప్రేరణ ఫైట్. ఆ కెమెరా నుంచి చూస్తే సీత ప్రేరణ ఫైట్. ఈ కెమెరా నుంచి చూస్తే విష్ణుప్రియ ప్రేరణ ఫైట్. ఇంకా లాస్ట్‌కి ఇంకో కెమెరా నుంచి చూస్తే సోనియాతో ఫైట్. ఆఖరికి నైనికని కూడా విడిచిపెట్టలేదు. నైనిక దగ్గరికి కూడా ఎళ్ళింది. అంత అద్భుతంగా ఫైట్ చేసి ఫైట్ అనిపించుకుని ఇరగ్గొట్ట పడేసింది. అందుకే ఇప్పుడు టైగర్ అనే ట్యాగ్ అయితే యష్మి ప్రేరణకి ఆడియన్స్ నుంచి వచ్చే ఫైట్ అయితే ఇచ్చారు కనుక అద్భుతంగా ఉంది. ఓటింగ్ కూడా పెంచుకుంటూ పోయింది. అమాంతంగా 2% పెరిగింది. 9-10%తో పక్కా సేఫ్ జోన్‌లో ఉంది. నిన్నటి వరకు కాస్త ఏమో అన్నట్టు ఉంది. ఇంక ఈ డ్రాస్టిక్ చేంజెస్ ఒకవేళ నెగెటివ్ అయితే ఆ మాత్రం పెడితే పడుంటే రిస్క్‌లోకి పోయేది. కానీ సేఫ్ జోన్ నుంచి ఇంకా బెటర్ సేఫ్‌కి వచ్చింది. తిరుగులేదు ఈ అమ్మాయి పక్కా సేఫ్. తర్వాత పొజిషన్స్ కూడా బాగా పెంచుకుంది. తర్వాత కిరాక్ సీత తగ్గింది. ఈ వారంలో ఫస్ట్ కొద్దిగా బాగా పెరిగింది. అలా తగ్గుతూ వచ్చింది. నిన్నటి దెబ్బతో మరీ తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు 6-7% ఉంది. ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు విష్ణుప్రియకి ఆమెకి ఒక ఇష్యూ ఉంది నడుస్తుంది. ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ 2 గుడ్లు తినేసావా అని ప్రేరణ అడగడం. తినకూడదా? మా చికెన్ తిన్నారు కదా అని లేక అక్కడి నుంచి మొదలయ్యి దోశల వరకు వచ్చి, గొడవల వరకు వచ్చి, మళ్ళీ కోడిగుడ్లు, ప్రభావతి గుడ్ల వరకు వచ్చి పంచాయతీ నడుస్తుంది. అక్కడ చేతులు ఆ అమ్మాయి ప్రేరణ నిల్చునేటప్పుడు వాంటెడ్లు చేతులు పట్టుకోవడం. తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ ఇటొచ్చి ఆ పక్కన నిల్చుంటే కాలుతో కొట్టడం. నిజంగా కొళాయిల దగ్గర కూడా ఈ మధ్యన అంతరించిపోతున్నాయి. ఏంటంటే కొళాయిల దగ్గర కూడా వీధుల్లో కొళాయిల దగ్గర కూడా ఈ బిందెలు పట్టుకుని కొట్టుకునేవి లేవు. నిజంగా అంతరించిపోతున్నాయి అలాంటి ఫైట్లు అనేదానికి. లేదు ఆ కళను మేము పెంచుతాం, పోషించుతాం, భావి తరాలకు అందిస్తాం. బిగ్ బాస్ ప్రేక్షకులకు మేము మళ్ళీ దాన్ని గుర్తు చేస్తాం అనే లెక్క అక్కడ వ్యవహరించిందే కాక మళ్ళీ ఆ చైర్‌లో కూర్చున్నప్పుడు నన్ను తన్నావు, నా గిల్లావు, నన్ను గిచ్చావని. ఆ తర్వాత సీన్‌లోకి విష్ణుప్రియ అంట రావడం. ఇదో రాక్షసి వచ్చిందంటే రాక్షస దాన. ఇవన్నీ. అయితే అక్కడ ప్రేరణ అంత అద్భుతంగా ఆడి ఆ ఒక మాట క్యారెక్టర్‌లెస్ అనేది అనుకుంటుంటే బాగుండేది. ఆ ఒక మాట అయితే పొరపాటు. ఆవిడది మాత్రం తప్పు. ఆ మాట అనకూడదు. అదొకటి తప్ప మిగతా పెర్ఫార్మన్స్‌ని తిరగ్గొట్టేసింది. అయితే అదంతా ఉంటే సరే విష్ణుప్రియకి ఆమెకుంది, క్యారీ అవుతుంది, రివెంజ్ తీర్చుకునే ప్రయత్నాలు ఉంటాయి. సీత కూడా ఇలాగా దూరి తన ఫ్రెండ్ అన్నిటిగా దూరడం, తన క్లాన్ అన్నట్టుగా వాంటెడ్‌లు చేసినట్టు అనిపించింది. ఇలాంటివి నెగెటివ్ వస్తాయి.
సో ఓటింగ్ అయితే తగ్గింది బాగా 6-7కి అయితే వచ్చేసింది. ఇక తర్వాత పృథ్వీ ఇతడు కూడా ఓటింగ్ తగ్గింది. పొజిషన్ ఇంకా తగ్గుతా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గి 6-7 బొటాబొటీగా ఉంది. అది కూడా రిస్క్ జోన్‌లో ఉన్నాడు ఇతడు కూడా. ఈ వారం ఎలిమినేషన్ పృథ్వీ కూడా ఉన్నాడంటే ఉన్నాడని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూస్తే ఇంకా ఇవాళ నైట్ కల్లా ఏ పరిస్థితికి వస్తాడో గానీ ప్రస్తుతానికైతే రిస్క్ జోన్‌లో ఇక్కడ నుంచి ముగ్గురు ఉన్నారు. నయనిక, అభయ్ నవీన్, పృథ్వీ. పృథ్వీ 6-7 ఎంత వరస్ట్‌గా ఆడాడో అంత వరస్ట్‌గా ఆడాడు. ఆ అభయ్ నవీన్ మొన్నటికి ఈ బిగ్ బాస్ హౌస్‌లో చండాలం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే అతడే అన్నాడు. అంత దారుణమైన ఆట ఆడాడు. వెనక ముందు చూడట్లే ఆడపిల్లలు వస్తారు వాళ్ళు డేరింగ్‌గా వస్తారు, ధైర్యం చేస్తారు. మేలా, ఫీమేల్ జెండర్ ఫీలింగ్ లేకుండా వస్తారు. ఇక్కడ ఉండాలని కాదు, ఉండకూడదు. కానీ కొద్దిగా ఆలోచించాలి. చూసుకొని ఆచితూచి ఆడాలి. ఎక్కడ ఉన్నాం, ఏ టాస్క్ ఆడుతున్నాం, ఎలా ఆడుతున్నాం, ఎవరితో ఆడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఆడే విధానం మెయిన్ ఇంపార్టెంట్. ఏం గెలిచారు? టాస్క్ గెలిచారు. ఆడియన్స్ మనసులు గెలిచారా ఆడే విధానంతో? అది కదా ఇంపార్టెంట్. నువ్వు గెలవాల్సింది టాస్క్‌లే కాదు. ఆ టాస్క్‌లు ఆడే విధానంతో ఆడియన్స్ మనసులు గెలవాలి. అంతిమంగా. అక్కడ మాత్రం అట్టర్ ఫ్లాప్ కదా! ఛ! ఇంత ఘోరంగా ఆడాడేంటబ్బా! అనిపించుకుంటే ఇంకేం ఆడినట్టుగా, ఏం గెలిచినట్టుగా నువ్వు? టాస్క్‌లు కాదు కదా గెలవాల్సింది. దానివల్ల ఏంటంటే విపరీతంగా నెగెటివ్ వచ్చి అగ్రెసివ్ అంటే నాకు మొన్న డౌట్. ఏమంత ఆడేసాడు? ఏమంత అగ్రెసివ్ అయిపోయాడు? ఆ మాత్రం కూడా ఉండకపోతే ఎలాగనుకున్నాం గానీ, ఇప్పుడు నిన్నటి వ్యవహారం చూసిన తర్వాత అబ్బో! కష్టమే ఈ కంటెస్టెంట్ అనిపించింది. అందువల్ల ఇంపాక్ట్ అయితే పడుతుంది ఓటింగ్ మీద. 6-7లో రిస్క్ జోన్‌లో ఉంది. ఇక నయనిక ఆమె కూడా ఏమీ లేదు. నిన్న విష్ణుప్రియ విషయంలో ఒక మాట అనింది. క్యారెక్టర్‌లెస్ అంటే ఎలా ఊరుకున్నాం లాగిపెట్టి కొట్టాల్సిందని. ఆ ఒక స్టాండ్, ఆ వాయిస్ మాత్రం తీసింది తప్ప ఇంకేమీ నథింగ్. ఆ గుడ్ల దగ్గర కదలకుండా అలాగే కూర్చోనడం. ఓవరాల్‌గా చూసిన కంటెంట్ లేదు. రిస్క్ జోన్‌లోనే ఉంది. ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఇక ఫైనల్‌గా అభయ్ నవీన్ ఉన్నాడు. 5-6 డేంజర్, వెరీ డేంజర్, హై డేంజర్ ఎవరికి ఉందంటే ఇతడికే ఉంది ఎక్కువగా. నయనిక ఇతడు టఫ్, నువ్వా నేనైనట్టు ఉన్నారు. ఇందులో మళ్ళీ అభయ్ నవీన్ కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ అంటేనే ఒక మానసిక ఏమంటారు దాన్ని? సరైన పదం రావట్ల. మానసికంగా అన్ని రకాలుగా పరీక్షించే కేంద్రం అని కూడా చెప్పొచ్చు. అలాంటిది ఫిజికల్‌గా స్ట్రాంగ్ చేస్తూ, మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తూ, రాడ్ తేలేలాగా ఎలాంటి సందర్భాన్నైనా ఫేస్ చేసే విధంగా రాడ్ తేల్చే సంస్థ లాంటిది ఇది. అలాంటి దగ్గర కూడా ఆయన ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే కదా! ఇప్పుడు వాళ్ళు పెడతారు, అన్ని రకాల పరీక్షలు పెడతారు. ఒక సీజన్ దే పెయిడ్ నో, పెయిడ్ చేయట్లేదా? చేస్తారు. పెయిడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్ని రకాల పరీక్షలు పెడతారు. ఆ పరీక్షల్లో రాడ్ తేలాలి, ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఇప్పుడు ఆ గ్యాస్, ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని బిగ్ బాస్ ఎందుకు పెడతాడు? వీళ్ళు పేషెన్స్ లెవెల్స్ ఏంటి? ఎందుకు బరస్ట్ అవ్వరు? ఈ చక్కగా పొట్ట మీద కోడిలా కూర్చుంటున్నారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయట పడాలి. కింద నుంచి సెగ పెట్టాలి. ఇక్కడ మంట రాజుకోవాలంటే అక్కడ గ్యాస్‌కి రేషన్ పెట్టి మంట ఆర్పియాలి. అక్కడ మంట ఆర్పిస్తే ఇక్కడ మంట రాజుకుంటదని పెట్టాడు. పెట్టగానే ఇతను బరస్ట్ అయిపోయాడు. ఏంది ఇది ధమాక్ లేదా అన్నాడు. ఓకే అనుకోవచ్చు. మనిషి పుట్టుకు పుట్టారా అన్నాడు. అనకూడని మాట అనేసాడు. ఇలా బిగ్ బాస్ మీద తన అసంతృప్తి అంతా ఫ్రెండ్, 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్ అని చెప్పి సోనియా గురించి అనకపోతే ఎట్టా? టాస్క్‌లో ఇద్దరు ఏమంటారు కాంపిటీటర్స్. పోటీదారుతో నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. యష్మి స్టాండ్ తీసుకొని ఇతరులు తీసుకోకపోతే ఎట్లా? నేను ఆ అమ్మాయికి చెప్పాల్సింది చెప్పేసింది. నేను బిగ్ బాస్ మీద అలుగుతానంటే ఎట్లా? దాని ఇంపాక్ట్ బిగ్ బాస్ మీద అనేయడం. మనిషి పుట్టుకు పుట్టారా? ఏం పెడుతున్నారు? సైకో గాడు, సైకో బ్యాచ్ లాగా ఉంది. ఇట్లాంటివన్నీ అనేస్తే ఖచ్చితంగా ఎటు ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నాడు గనక లాగిపడేయడానికి చూస్తారు బిగ్ బాస్ టీమ్ గూడా. ఎందుకంటే ఓటింగ్ పరంగా కూడా అమ్మో! పోనీ మంచిగా ఉంది సరే అనుకోవచ్చు. ఆ టెంపరు, హైప్ ఎక్కడ చూడాలి నువ్వు? టాస్కుల్లో పెర్ఫార్మన్స్ పరంగా చూపించాలి. తోటి కంటెస్టెంట్స్‌తో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు చూపించాలి. పాయింట్స్ చెప్పేటప్పుడు చూపించాలి తప్ప బిగ్ బాస్ మీద కంప్లీట్‌గా చూపిస్తే ఎట్లా? వారు నీకు పరీక్ష పెట్టారు. అన్ని రకాలుగా పెడతారు. ఫిజికల్‌గా చూస్తారు, స్పీడ్ చూస్తారు, తెలివితేటలు చూస్తారు, పేషెన్సీ టెస్ట్‌లు పెడతారు. ఈ టాస్కులు రకరకాల టాస్కులు ఎందుకు పెడతారు? శారీరక బలమే కాదు, కండబలమే కాదు, బుద్ధి బలం ఎంతుంది? మనోధైర్యం ఎంతుంది? ఆత్మస్థైర్యం ఎంతుంది? ఓర్పు, నేర్పు, నిగ్రహ శక్తి ఎంతుంది? ఇవన్నీ పెడతారు. అందులో భాగంగా పెడితే దానికేమో అనేసాడు. ఇంకో మాట కూడా ఏదో అనేసాడుగా మనిషి పుట్టుక పుట్టలేదు సైకో గాడు. సరే ఇలాంటివన్నీ 2 రోజుల నుంచి టాస్కుల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ అంతా బిగ్ బాస్ మీద చూపించాడు. ఎనీవే ఓటింగ్ పరంగా కూడా లిస్ట్‌లో ఉన్నాడు గనుక వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవక్కర్లే. వాళ్ళు కూడా పంపే ఛాన్సెస్ వెరీ హై. సో ఇవాళ లాస్ట్ డేట్ గనుక మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళకి ఓటు వేయండి. అలాగే కామెంట్ చేయండి. 2 ఛానెల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు వీడియోస్ అప్‌లోడ్ అయితా ఉంటాయి గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి.